I'm Dr. Anjaya, Professor of History, Osmania University, from Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈ రోజు మన లైవ్ ఛానల్లో హిస్టరీ ఆఫ్ జపాన్ 1868 to 1945 అనే BHIE 142 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 3 అది ఏంటంటే యూనిట్ నెంబర్ 3 మేజీ రెస్టరేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ మోడర్న్ జపాన్. ఇది ఈరోజు మన లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి యొక్క యూనిట్ మేజీ రెస్టరేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ మోడర్న్ జపాన్. మరి మేజీ రెస్టరేషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ మోడర్న్ జపాన్ కన్నా ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఏ పరిస్థితుల ద్వారా ఈ మేజీ రెస్టరేషన్ చేయాల్సి వచ్చింది, మరి మేజీ రెస్టరేషన్ కారణాలు ఏమిటి, అంతకుముందున్న ప్రభుత్వం టోకుగవా షోగోనేట్ బకాబు ప్రభుత్వం అంటే ఫ్యూడల్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఈ అప్పుడున్నటువంటి సమస్యలు ఎదుర్కోలేకపోవడం తోటి మేజీ రెస్టరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ సమస్యలు ఎదుర్కోలేకుండా ఫెయిల్ అయిపోయింది కాబట్టి మేజీ రెస్టరేషన్ చేయాల్సి వచ్చింది. మేజీ పునరుద్ధరణ, మేజీ చక్రవర్తుల పునరుద్ధరణతోటి మరి మోడర్న్ జపాన్ క్రియేట్ అయ్యింది. మరి ఇది ఈ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్, ఎలాంటి పరిస్థితులు అంతకుముందున్న మేజీ చక్రవర్తుల కన్నా ముందున్నటువంటి టోకుగవా షోగోనేట్ ఫ్యూడల్ ప్రభుత్వం, మిలిటరీ బేస్డ్ ప్రభుత్వం ఏదైతుందో అది ఎలా కూలిపోయింది. అంతకుముందు ఎలా ఉండేదంటే టోకుగవా షోగోనేట్ నామినల్ పవర్ రాజుకు ఉండేది, చక్రవర్తికి ఉండేది. మరి రియల్ పవర్ ఫ్యూడల్ ఉన్నటువంటి బకాపు, మిలిటరీ పవర్ ఉన్నటువంటి బకాపుకు ఉండేది, బకాపు లేదా డైమోకు ఉండేది. అలాంటి బకాపు, డైమో మరి ఎందుకు ఈ యొక్క సర్కమ్స్టాన్సెస్ ఎదుర్కోలేక ఫెయిల్ అయిపోయిన వల్ల పునరుద్ధరణ చేయాల్సి వచ్చింది అనేది మనం ఈరోజు అంశం. దాంతో మేజీ చక్రవర్తుల పునరుద్ధరణ తోటి మోడర్న్ జపాన్ క్రియేట్ అయ్యింది అని చెప్పి మనం ఈరోజు పాఠంలో అంశం. అయితే అంతకుముందున్నటువంటి బాకా ప్రభుత్వం అంటే ఎప్పుడు ఏర్పడింది అంటే బాకాపు ప్రభుత్వం అంటే ఫ్యూడల్ ప్రభుత్వం, మిలిటరీ బేస్డ్ ప్రభుత్వం, సపోర్టెడ్ బై ఆర్ సమురై అంటే ఎట్లాంటిదంటే ఈ ప్రభుత్వం సెంట్రల్ పవర్ స్టీరింగ్ బై ది డైమోస్ ఆర్ సమురైస్. అంటే ఎలాంటి ఈ సెంట్రల్ పవర్ అండ్ హన్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హన్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండేది. అలాంటిది మరి 1600 నుంచి 1867-68 దాకా ఇది పనిచేసింది. ఇది టోకుగవా షోగోనేట్ లేదా బకాపు ప్రభుత్వం ఏది ఈ యొక్క వాటిని తృప్తిపరచలేక లాంగ్ రూల్ వల్ల దీనికి యాంటీ అనేది ఏర్పడింది. దాని తోడు
ముఖ్యమైనటువంటి ఏంటంటే 1850 తర్వాత ఏమైందంటే ఈ యూరోపియన్ వాళ్ళు అంతకుముందు జపాను కూడా జపాను అయినా కానీ యూరోప్ అయినా కూడా ఫ్యూడల్ సిస్టమ్ ఉండేది. మరి అంత అన్ని ఈక్వల్గానే ఉండేది. కానీ 19వ శతాబ్దం వచ్చే వరకు యూరోప్లో బాగా మార్పులు వచ్చినాయి. ఏంటి మార్పులు వచ్చినాయి అంటే కమర్షియలైజేషన్, క్యాపిటలిస్ట్ ఎకానమీ వచ్చింది యూరోప్లో, మోడర్నైజేషన్ వచ్చింది, మిలిటరీ టెక్నాలజీ వచ్చింది, మిలిటరీ టెక్నాలజీ. మరి సో కాబట్టి మరి యూరోపియన్స్ ప్రొడక్షన్ పెరిగింది, మెకనైజేషన్ ప్రొడక్షన్ అయింది యూరోప్లో. సో ఆ విధంగా యూరోప్ బాగా అభివృద్ధి చెందింది యూరోపియన్ కంట్రీస్. కానీ అదే టైంలో ఇక్కడ జపాన్లో కూడా అభివృద్ధి జరిగింది. కానీ జపాన్లో ఏంటి యూరోప్లో జరిగినటువంటి యొక్క మార్పులను జపాన్ వాళ్ళు గమనించకుండా ఫ్యూడల్ సిస్టాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ప్రొడక్షన్ పెరిగింది, ప్రాస్పారిటీ పెరిగింది, మర్చెంట్స్, ట్రేడ్ అండ్ కామర్స్ పెరిగింది. సో పీజెంట్స్, రిచ్ పీజెంట్స్ అయినారు రూరల్ ఏరియాలో, సమురాయ్ బలంగా అయింది. సో ఈ విధంగా మరి కొన్ని మార్పులు వచ్చి సోషల్ ఆర్డర్లో కొంత చేంజెస్ వచ్చి మరి ప్రాస్పారిటీ వచ్చినప్పటికీ యూరోప్లో జరిగినటువంటి యొక్క టెక్నాలజికల్ డెవలప్మెంట్ జపాన్లో రాలేదు. దాంతో యూరోపియన్స్ ఏం చేశారంటే 1800 నుంచి వాళ్ళు మరి యూరోపియన్ షిప్స్ రావడం, దాన్ని బ్లాక్ షిప్స్ అంటారు. బ్లాక్ షిప్స్ యూరోపియన్స్ పడవల ద్వారా మరి ఈ జపాన్లో ఎంట్రీ కావడానికి, జపాన్తో ట్రేడ్ అండ్ కామర్స్ చేయడానికి రావడం మొదలుపెట్టారు. కానీ ఆ ట్రేడ్ అండ్ కామర్స్ రావడానికి యూరోపియన్స్ మొదలుపెట్టినప్పుడు జపాన్లో మరి ట్రేడ్ అండ్ కామర్స్ను ఎంకరేజ్ చేసేటువంటి యొక్క మరి యూరోపియన్స్ రానియకుండా ఈ యొక్క టోకుగవా షోగోని బకాపు ప్రభుత్వం యూరోపియన్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళను అలో చేసేది కాదు. ఇది జపాన్ ఓడరేవులలో, జపాన్ కోస్టులలో కూడా వాళ్ళను రానియకుండా మరి ఈ బకాపు ప్రభుత్వం, మిలిటరీ సెంట్రల్ గవర్నమెంట్, మిలిటరీ ప్రభుత్వం ఉన్నటువంటి యొక్క ఫ్యూడల్ గవర్నమెంట్ ఇలా మరి రిస్ట్రిక్షన్స్ పెట్టి యూరోపియన్ వెస్టర్న్ యూరోపియన్ పడవలను, వర్తక వ్యాపారం పడవలను రాకుండా చేసేది. మరి ఇంకా ఆ లోకల్ అఫీషియల్స్ ఎవరైనా పోస్టులో వస్తే వాటిని రాకుండా నిలివేయమని చెప్పి ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. అలాంటి స్థితిలో యూరోపియన్స్ రావటం, యూరోపియన్స్ షిప్స్కు మరి ఈ యొక్క పర్మిషన్ జపాన్లో రాకపోవటం, మరి ఇదొక క్రైసిస్గా మారింది. సో ఆ విధంగా యూరోపియన్స్ ఊరుకున్నారు. మొట్టమొదటి రష్యా వాళ్ళు ప్రయత్నం చేశారు. రష్యా వాళ్ళు ప్రయత్నం చేస్తే రష్యా వాళ్ళ ప్రయత్నాలు సఫలం కాలేదు, విఫలమైపోయింది. ఆ తర్వాత ఈ వేల్ అనేటువంటి ఒక పడవ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క పడవలు, పెద్ద పడవలు, తిమింగిలం లాంటి పడవలు, తిమింగిలాంటి పెట్టేటువంటి పడవలు రావడం జరిగింది. అది జపాన్. మరి దాన్ని కూడా అవి కూడా విఫలమైంది. వాళ్ళ అమెరికా వాళ్ళ ప్రయత్నాలు విఫలమైంది, బ్రిటిష్ వాళ్ళ ప్రయత్నాలు విఫలమైంది. మరి ఆ విధంగా యూరోపియన్ ప్రయత్నాలు మరి రష్యా కానీ, అమెరికా కానీ, బ్రిటన్, మిగతా యూరోపియన్ ప్రయత్నాలన్నీ ఆ షిప్స్ జపాన్ ఓడరేవులో కానీ, జపాన్ కోస్ట్లో కానీ రాకుండా చేయాలనేటువంటి ఇది బకాపు ప్రభుత్వం లేదా టోకుగవా ప్రభుత్వం. కానీ 1853లో ఒక చేంజ్ వచ్చింది. ఏంటంటే 1853లో కమోడోర్ మాథ్యూ పెర్రీ అనేవాడు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో 2 బ్యాటిల్ షిప్స్ తీసుకొని వచ్చాడు. వాడు
కొన్ని బ్యాటిల్ షిప్స్, కొంత సైన్యాన్ని తీసుకుని వచ్చాడు. ఎందుకంటే అమెరికా చైనాలో వర్తక వ్యాపారం చేయాలి, చైనాతో వర్తక వ్యాపారం చేయాలంటే జపాన్లో దానికి ఫియర్ అంటే బొగ్గును రీఫియల్ చేయడానికి, అంటే బొగ్గును మన సమకూర్చుకొని ఆ పడవలకు సమకూర్చుకొని మళ్ళీ వర్తక వ్యాపారం చైనాతో వర్తక వ్యాపారం చేయడానికి ఒక ఓడరేవు కావాలి అని చెప్పి అమెరికాకు అవసరమైంది. సో ఆ విధంగా అమెరికాకు అవసరమైంది కాబట్టి అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కమెడోర్ మెతి ఫెరీ మరి కొంత మిలిటరీ కొంత 2 పడవలలో సైన్యంతో కమెడోర్ మెతి ఫెరీని పంపింది ఇది రాయబారానికి. మరి కమెడోర్ మెతి ఫెరీకి పంపినటువంటి యొక్క 1853లో పంపినటువంటి కమెడోర్ మెతి ఫెరీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద్వారా వచ్చినటువంటి యొక్క ఏజెంట్ ఏది రాయబారి మరి ని తిరస్కరించడానికి టోకుగవా షోగోనెట్ ప్రభుత్వానికి లేదా బకాబు ప్రభుత్వానికి మరి సరి అయిన మిలిటరీ లేదు, మోడర్నైజ్ కాలేదు, ఆ యొక్క షిప్స్ ఎదుర్కొనే ధైర్యం కూడా లేదు. కాబట్టి మరి అంతకుముందు ఏంటంటే ఏ షిప్స్ వచ్చినా కూడా రష్యన్స్ కానీ అమెరికా వాళ్ళు కానీ బ్రిటన్ కానీ ఏ వచ్చినా మరి అలో చేయనటువంటి యొక్క జపాన్ బకాపు ప్రభుత్వం టోకుగవా షోగోనెట్ ప్రభుత్వం రాను దాన్ని రియలైజ్ అయింది. రియలైజ్ అయింది తన దగ్గర సరి అయినటువంటి ఆర్మీ లేదు, మిలిటరీ లేదు. ఈ యొక్క కమెడోర్ మెతి ఫెరీని కనుక మనం రిజెక్ట్ చేసినట్లయితే, దాన్ని అనుమతించకపోయినట్లయితే అమెరికాతోటి యుద్ధాన్ని ఆహ్వానించినట్లయింది. కాబట్టి యుద్ధాన్ని ఆహ్వానించే దానికన్నా మరి కొంత పర్మిషన్ ఇస్తే వాళ్ళకు రీఫియల్ చేయడానికి వాళ్ళ అవసరాల కోసం ఏదో కొంత దూరంగా క్యాపిటల్కు దూరంగా రాజధానికి దూరంగా కొంత ఓడరేవులు అలో చేసినట్లయితే మరి కొంత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొంత సేద తీరుతుంది. ఆ లోపుగా కొంత బలం తిప్పుకొని మరి తర్వాత యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క బకాపు ప్రభుత్వం టోకుగవా షోగోనెట్ ప్రభుత్వం ఆలోచించి కొంత రిలెంట్నెస్ అంటే కొంత సడలింపు ధోరణి అవలంబించి 1853లో కమెడోర్ మెతి ఫెరీకి ఓడలకు అనుమతించారు. దూరంగా 2 సీ పోర్ట్స్ను రాజధానికి దూరంగా ఎడోకు లేదా టోక్యోకు దూరంగా రాజధానికి దూరంగా కొన్ని ఓడరేవులు ఓపెన్ చేసి వర్తక వ్యాపారం కోసం రీఫియల్ కోసం ఓపెన్ చేసినారు. అయితే ఈ ఓపెన్ చేసి తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. ఆలోచన బకాపు ప్రభుత్వం ఆ టోకుగవా షోగోనెట్ బలం తీసుకొని మరి ఆ తర్వాత మరి ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు అనే ఒక సడలింపు ద్వారా ఈ బకాపు ప్రభుత్వం చేసింది. ఆ విధంగా కమెడోర్ మెతి ఫెరీకి షిప్స్ కు మరి ఫ్యూయల్ నింపుకోవడం కోసమై వర్తక వ్యాపారం కోసం అని చెప్పి మొట్టమొదటిసారి అనుమతి ఇవ్వడం జరిగింది. జపాన్లో ఈ యూరోపియన్స్ అడుగుపెట్టారు. ఎందుకు అడుగుపెట్టారు అంటే వాళ్ళ యొక్క బలమైన షిప్స్ మరి విత్ సపోర్టెడ్ బై ఆర్మీ సోల్జర్స్ సపోర్ట్ ఉంది, గన్స్ తోటి వచ్చినాయి. కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసి వార్ని ఇన్వైట్ చేయాల్సి వస్తుంది అమెరికాతో అని చెప్పి ఈ బకాపు ప్రభుత్వం టోకుగవా షోగోనెట్ ప్రభుత్వం అనుమతించింది దాని యొక్క ఓడరేవులు తెరవడానికి. ఆ విధంగా మొట్టమొదటిసారి జపాన్ ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు కొన్ని ఓడరేవులు వర్తక వ్యాపారానికి
వర్తక వ్యాపారానికి గాను మరి ఈ యొక్క బొగ్గును నింపుకోవడం రీఫియల్ చేయడానికి గాను అనుమతించడం మొత్తం అనుమతించింది. దాని తర్వాత ఇంగ్లాండ్ కూడా వచ్చింది. ఇంగ్లాండ్ కూడా వచ్చి ప్రెషర్ చేసింది, దాన్ని కూడా అనుమతించింది. ఆ తర్వాత ఫ్రాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా అనుమతించింది. ఆ తర్వాత ఏమైంది, డచ్ కూడా వచ్చింది. డచ్ కూడా అనుమతించారు. అంతకుముందు ఈ జపాన్కు ఓన్లీ ఈ హాలాండ్, డచ్ మరి ఈ ప్రాంతాలు తెలుసు, కానీ వెస్ట్రన్ యూరోపియన్ ప్రాంతాలు మరి వెస్ట్రన్ యూరోపియన్లో ఇంగ్లాండ్ కూడా పోరాటం అనే విషయాలన్నీ తర్వాత డచ్ వాళ్ళ ద్వారా డచ్ వ్యాపారంలో తెలుసుకున్నారని ఈ యొక్క అమెరికన్ అది కారణ అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసు. ఇండియా చేసి కాలనీగా మారినటువంటి ఈ యొక్క ఇంగ్లాండ్, జపాన్ అనేది ఏముంది అనేటువంటి యొక్క విషయాలతోటి ఈ పర్మిషన్ రిజెక్ట్ చేసిన పరిస్థితుల్లో కమ్మడూరు మ్యాథ్యూ ఫెర్రీకి మరి అనుమతించాల్సి వచ్చింది. ఆ విధంగా అమెరికాకు ఓడర్ ఇంగ్లాండ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఫ్రాన్స్ కూడా ప్రెషర్ చేసింది, ఫ్రాన్స్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. డచ్ వాళ్ళు వచ్చారు. డచ్ వాళ్ళతోటి ఇంకా ఏం తెలుసుకున్నదంటే, డచ్ వాళ్ళతోటి ఈ చైనా వాళ్ళు మరి ఇంగ్లాండ్ చేతిలో నల్లమందు యుద్ధాలు, చైనా అనుమతించకపోవడంతో, ఏది నల్లమందు అనుమతించకపోవడంతో చైనాకు మధ్యలో ఇంగ్లాండ్ మధ్యలో యుద్ధం జరిగింది. దాన్ని నల్లమందు యుద్ధాలు అంటారు. ఆ నల్లమందు యుద్ధాల్లో చైనా ఓడిపోయింది. 2 నల్లమందు యుద్ధాలు జరిగినాయి. ఆ 2 నల్లమందు యుద్ధాల్లో చైనా ఓడిపోయి తన యొక్క ఓడలు మరి ఇంగ్లాండ్కు తెరవాల్సి వచ్చింది అని చెప్పి తెలుసుకోవడం జరిగింది జపాన్. సో ఆ విధంగా మరి జపాన్ ఏంటి భయపడింది, ఏది యూరోపియన్స్ రానియకపోతే యుద్ధం వస్తుంది అని చెప్పి ఇంగ్లాండ్ తోటి కానీ అమెరికా తోటి కూడా మరి యుద్ధం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విధంగా కూడా భయపడి మరి ఈ యొక్క కమ్మడూరు మ్యాథ్యూ ఫెర్రీకి మరి పర్మిషన్ ఇవ్వటం, బోర్డర్ సీ పోర్ట్స్కు. అంతేకాకుండా ఆ సీ పోర్ట్స్లలో దూరంగా ఇచ్చినటువంటి సిమోగా సీ పోర్ట్స్లలో మరి ఈ అమెరికా రాయబారిని కూడా పెట్టుకోవడానికి, వాళ్ళ కాన్సలేట్ని కూడా పెట్టుకోవడానికి అనుమతించింది. సో ఈ విధంగా ఎప్పుడైతే అమెరికాకు పర్మిషన్ ఇచ్చిందో, మరి వర్తక వ్యాపారానికి రాయబారిని పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందో, మరి ఆ బాకాపు ప్రభుత్వం, ఆ టోకోగావా షోగోనే ప్రభుత్వం మిగతా ఐరోపా, ఇంగ్లాండ్ వాళ్ళకి కానీ, ఫ్రాన్స్ వాళ్ళకి కానీ, డచ్ వాళ్ళకి కానీ, మిగతా వాళ్ళందరికీ కూడా అదర్ యూరోపియన్స్ వాళ్ళకు కూడా పర్మిషన్, సీ పోర్ట్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం, ట్రేడ్ అండ్ కామర్స్ కు అనుమతించడం జరిగింది. సో ఈ విధంగా మరి ఇష్టం లేకపోయినా బలవంతంగా మరి యుద్ధాలు ఎదుర్కొనేటువంటి యొక్క దమ్ము, ధైర్యం ఆర్మీ జపాన్ లేకపోవడం, సరైన వసతులు లేకపోవడం తోటి ఈ యొక్క పర్మిషన్స్ ఈ యూరోపియన్స్ కు ఒకరి తర్వాత మొట్టమొదటి అమెరికాకు, తర్వాత ఇంగ్లాండ్కు, తర్వాత డచ్ వాళ్లకు, తర్వాత ఫ్రాన్స్ వాళ్లకు ఒకరి తర్వాత వరకు అనుమతించింది. ఏది టోకోగావా షోగోనేట్ లేదా బాకాపు ప్రభుత్వం. సో ఎప్పుడైతే యూరోపియన్స్ థ్రెట్ ఏర్పడిందో, యూరోపియన్స్ థ్రెట్ ఏర్పడి అప్పటికే
ఆ ఈ యొక్క బకాపు ప్రభుత్వం లేదా టోగో షోగో ప్రభుత్వం 1600 నుంచి 1867-68 దాకా పరిపాలించింది. కాబట్టి దాంట్లో ఎకనామిక్ ప్రాస్పారిటీ వచ్చిందని చెప్పాను, మర్చెంట్స్ డెవలప్ అయిందని చెప్పాను, రిచ్ పీజెంట్స్ డెవలప్ అయిందని చెప్పాను. సమురై అంటే ప్రొవిన్షియల్ అధిపతులు బాగా అధికారాలను, ప్రావిన్సెస్ వాళ్ళు బాగా అధికారాలను, రీజనల్ ప్రావిన్సెస్ బాగా అధికారాలను తమ ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా తమ చేతుల్లోకి కొంత తీసుకోవడం జరిగింది. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ బాకాపు ప్రభుత్వం వీక్ అయిపోయింది. బాకాపు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వీక్ అయిపోయింది. బాకాపు ప్రభుత్వం, టోగో షోగన్ ప్రభుత్వం వీక్ అయిపోయి ఎవరు బలంగా అయిపోయిందంటే సమురై, అంటే రూరల్ ఏరియాలో ఉన్న సమురైలు, రూరల్ ఏరియాలో ఉన్న మర్చెంట్స్, రూరల్ ఏరియాలో ఉన్న మర్చెంట్స్, అర్బన్ ఏరియాలో ఉన్న మర్చెంట్స్, మరి రూరల్ ఏరియాలో ఉన్న రిచ్ పీజెంట్స్, సమురైలు, మరి ఈ వీళ్ళు బలంగా అయిపోయింది. రూరల్ ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ వీక్ అయ్యింది. మరి సరి అయినటువంటి మోడర్నైజేషన్ రీఫార్మ్స్, సరి అయినటువంటి రీఫార్మ్స్ చేయాలని ప్రయత్నం చేసింది. ఇది బాకాపు ప్రభుత్వం, టోగో షోగన్ ప్రభుత్వం కూడా చేసింది. కానీ అవి సరి అయిన టైంలో సరి అయిన విధంగా చేయకపోవడంతో ఈ యొక్క వచ్చినటువంటి యొక్క సర్కమ్స్టెన్సెస్ ఎదుర్కోలేకపోయింది. ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ బాకాపు ప్రభుత్వం, మిలిటరీ సెంట్రల్ మిలిటరీ బాకాపు ఫ్యూడల్ గవర్నమెంట్ మరి వీక్ అయిపోయింది. అదే టైంలో మరి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సమురైలు, మరి అర్బన్ ఏరియాలో ఉన్న మర్చెంట్స్, రూరల్ ఏరియాలో ఉన్న మర్చెంట్స్, రూరల్ ఏరియాలో ఉన్న రిచ్ పీజెంట్స్ వీళ్ళు బలంగా తయారై ఈ బాకాపుకు వ్యతిరేకంగా తయారైంది. బాకాపు యూరోపియన్స్ పర్మిషన్స్ ఇస్తుంది. అలా యూరోపియన్స్ పర్మిషన్ ఇస్తే మరి జపాన్ అధోగతి పని చేస్తారు, కాబట్టి పర్మిషన్ ఇవ్వద్దు అనేటువంటి ఒక పట్టుబట్టడం వీళ్ళు. సో ఆ విధంగా మరి బాకాపు ప్రభుత్వానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్కు మరి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సమురైకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ మొదలైంది. ఆ కాన్ఫ్లిక్ట్ లో అవుట్ సైడ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు చెస్సామా, సోసు అనేటువంటి అవుట్ సైడ్ లార్డ్స్ ఎవరైతే బాగా బలంగా చాలా ల్యాండ్స్ ఉన్నటువంటి వాళ్ళు సెంట్రల్లో పవర్ షేర్ చేయకుండా చేసిన వాళ్ళిద్దరు, వాళ్ళ యొక్క అవుట్ సైడ్ లార్డ్స్ను రచ్చోమా, సోసో అనేటువంటి బలమైనటువంటి అవుట్ సైడ్ లార్డ్స్ ఇద్దరు తిరుగుబాటు నాయకత్వం వహించారు. ఆ విధంగా సమురై, మరి అవుట్ సైడ్ లార్డ్స్, మరి నోబుల్స్, కోర్టులో ఉన్నటువంటి నోబుల్స్, మరి మర్చెంట్స్, క్యాపిటలిస్ట్ మర్చెంట్స్, మరి రూరల్ మర్చెంట్స్, అర్బన్ మర్చెంట్స్, పీజెంట్స్, రిచ్ పీజెంట్స్ అందరూ ఒకటైంది. ఇంకోటి ఎంపరర్, అప్పుడు ఎంపరర్ ఏంటి, రాజు, జపాన్లో రాజరికం మొదటి నుంచి ఉంది. అయితే పీరియడ్ అంటే 1794 నుంచి 1600 దాకా ఈ యొక్క రాజరిక వ్యవస్థ ఉండేది. ఆ రాజరిక వ్యవస్థ మరి బలహీనమైపోయి ఈ టోగో షోగోనేట్లు లేదా బాకాపు ప్రభుత్వం, మిలిటరీ గవర్నమెంట్ ఏర్పడింది. సమురై హన్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఏర్పడి అది 1600 నుంచి 1868 దాకా ఈ ప్రభుత్వమే ఉన్నది. సో ఈ ప్రభుత్వం లాంగ్ రూల్లో ఎకనామిక్ ప్రాస్పారిటీ, మరి సోషల్ ఆర్డర్ చేంజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు 1867 1853 వచ్చే వరకు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకులు బాగా తయారయ్యారు. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకులు తయారై దానికి తోడు ఈ యొక్క యూరోపియన్స్ థ్రెట్ మొదలైంది. ఇది ఈ యొక్క మోడరేట్లు చెల్లించాలి, వర్తక వ్యాపారానికి. ఆ విధంగా యూరోపియన్స్ మోడర్నైజేషన్
వాళ్ళ మిలిటరీ మరి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. మరి కాబట్టి మెకనైజ్డ్ ప్రొడక్షన్ జరుగుతుంది. కాబట్టి మరి యూరోపియన్స్ వర్తక వ్యాపారం యొక్క ఒత్తిడి వల్ల జపాన్ మరి ఓడరేవు తెరవాల్సి వచ్చింది. ఆ విధంగా తమిళ ఫెరీ మొట్టమొదటిసారి వచ్చి ఓడరేవు ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చారు. సో దాని ద్వారా రష్యా అంతకుముందు రష్యాను, అమెరికాను, ఇంగ్లాండ్ పర్మిషన్ ఇవ్వనటువంటిది మీ వాకాపు ప్రభుత్వం సో ఈ యొక్క టోకుగావా పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన తర్వాత మరి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అంటే రిఫార్మ్ చేయాలనుకున్నది కానీ సిటీ రిఫార్మ్స్ సరి అయిన టైంలో సరి అయిన విధంగా చేయలేకపోవడం, ఎదుర్కోలేకపోవడం, దానికి ఫారిన్ థ్రెట్ ఇంకా ఎక్కువ కావడం, మరి ఫారిన్ థ్రెట్ పోయి ట్రీటీస్ సందులు చేసుకొని సందులు ఎట్లాంటి సందులు అన్ఈక్వల్ సందులు అంటే దాని యొక్క జపాన్ యొక్క సార్వభౌమత్వాన్ని మరి కించపరిచే విధంగా మరి దానికి దాని యొక్క వనరులు మరి విదేశీయులకు దారపోసే విధంగా సందులు చేసుకోవడం వాకాపు ప్రభుత్వం, షోగోని ప్రభుత్వం ఈ యొక్క రూరల్ ఏరియాలో ఉన్న సమురాయ్ కానీ అవుట్ సైడ్ లార్డ్స్ అయినటువంటి యొక్క సత్సోమా సోసోకు కూడా మరి సమురాయ్ వాళ్ళకు మరి వీళ్ళకు చక్రవర్తి అంతకుముందు రాజరికంలో ఉన్న పోర్టియర్స్ కూడా నచ్చలేదు, మర్చెంట్స్ కూడా నచ్చలేదు, పీజెంట్స్ కూడా రిచ్ పీజెంట్స్ కూడా నచ్చలేదు. సో ఆ విధంగా వీళ్ళందరూ ఒక గ్రూప్ అయిపోయారు. ఎవరికి? ఈ బాకాపు ప్రభుత్వానికి, షోగోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి చక్రవర్తికి సపోర్ట్ చేస్తూ ఒక బలమైన వర్గం తయారైంది. దానికి లీడర్షిప్ వహించినటువంటి వాడు అవుట్ సైడ్ లార్డ్స్లలో ఉన్నటువంటి ఇద్దరు లీడర్స్, సత్సామా సోసు అనేటువంటి వాడు. మరి వీళ్ళు అంతకుముందు పవర్ షేరింగ్ ఉండేది. ఈ పవర్ షేరింగ్ నుంచి వీళ్ళని ఎలివేయడం జరిగింది. ఎవరిని? అవుట్ సైడ్ లార్డ్స్ అనేది సమురాయిని కూడా మరి పవర్ షేరింగ్ లోని భాగం పంచుకోకుండా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సత్సామా సోసోను outsted from the sharing of power. సెంట్రల్ గవర్నమెంట్ తో షేరింగ్ పవర్ వీళ్ళని అవుట్ చేసింది. కాబట్టి వాళ్ళు లీడర్షిప్ వహించారు. సో ఆ విధంగా లీడర్షిప్ వహించి అందరిని కూడగట్టి సమురాయిని అందరినీ, నోబుల్స్ అందరినీ, రిచ్ పీజెంట్స్ అందరినీ, మర్చెంట్స్ అందరినీ కూడగట్టి రాజరికాన్ని పునరుద్ధరించాలి, బాకాపు ప్రభుత్వాన్ని తూర్పారబట్టాలి అనేటువంటి యొక్క బలమైన శక్తిగా వాళ్ళు ఆవిర్భవించారు. దానికి తోడు ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఇది బాకాపు ప్రభుత్వం ఏంటి అంటే ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క జపాన్ లో మరి 5:1 అంటే 5 నిష్పత్తిలో సిల్వర్ తీస్తే 1 వంతు బంగారం ఎక్స్చేంజ్ ఉండేది ఇది జపాన్లో. కానీ అదే విధంగా అదే మిగతా దేశాల్లో ఎట్లా ఉండేది? 15 గ్రాముల వెండికి 1 గ్రాము బంగారం ఉండేది. ఆ విధంగా యూరోపియన్లు సిల్వర్ ఎక్కువగా తెచ్చి జపాన్లో ఉన్న గోల్డ్, జపాన్లో 5 గ్రాముల 5 నిష్పత్తి అయినటువంటి యొక్క సిల్వర్ తీసుకొచ్చి యూరోపియన్ వాళ్ళు 1 నిష్పత్తిలో ఉన్నటువంటి గోల్డ్ 5:1 ఉన్నటువంటి గోల్డ్ మొత్తం దొంగిలించారు, గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఎక్కువ ధరకు గోల్డ్ దాచుకునేవాళ్ళు. అదేవిధంగా మరి మిగతా ఏరియాలో ఎట్లా ఉండేది? 15:1 ఉండేది. 15:1 ఉంటే మరి ఇక్కడ 5:1 ఉంది జపాన్లో. కాబట్టి జపాన్కి ఎక్కువ సిల్వర్ తీసుకొచ్చి గోల్డ్ అంతా లేకుండా చేయడం జరిగింది. ఆ గోల్డ్ని ఎక్కువ ధరకు అమ్ముకొని లాభాలు పొందేవాళ్ళు.
ఇది ఈ యూరోపియన్స్. సో ఆ విధంగా మరి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, ఈ ఎకనామిక్ క్రైసిస్ కూడా వచ్చింది ఏది చెప్పాలి. సో ఆ విధంగా క్రైసిస్, సోషల్ క్రైసిస్ వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. మరి ఈ బకాపు ప్రభుత్వం, బకాపు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ వీక్ అయింది, మిలిటరీ లేకపోవడంతో పోర్ట్స్ను, సీ పోర్ట్స్ను ఓడరేవులను ఓపెన్ చేయడం కాకుండా వాటికి ఈ ఇది దిగజార్చుడు సందులు కూడా చేసుకోవడం జరిగింది. దిగజార్చినటువంటి సందులు, ఇన్హ్యూమన్ సందులు కూడా యూరోపియన్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రెషర్ అలా ఉంది, లేకపోతే యుద్ధం. సో ఆ విధంగా మరి బలహీనమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్, బాకాపు ప్రభుత్వం ఈ ఫారిన్ థ్రెట్ వల్ల భయంతో ఈ యొక్క హీనమైన సందులను కూడా ఒప్పుకోవడం, సందులు అవమానమైన సందులు కూడా చేసుకొని యూరోపియన్లకు ఫేవర్గా చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఓడరేవులు, నాగసాకి, ఒకేడా, మరి మిగతా ఓడరేవులు, ఎన్నో ఓడరేవులు ఓపెన్ చేయడం జరిగింది యూరోపియన్స్. మరి అలాంటి టైంలో ఇంకా ఏం మొదలైందంటే ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ కూడా మొదలైంది. ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ ఇండియాలో మొదలైంది, ఫ్రెంచ్ రైవల్రీ. అట్లే మరి అంతటా కూడా, ప్రపంచం అంతటా కూడా మొదలైంది. సో అది జపాన్లో కూడా మొదలైంది ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ. జపాన్లో కూడా ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ మొదలైంది. ఇండియాలో మొదలైనట్టుగా ఇంగ్లీష్ వాళ్ళకు, ఫ్రెంచ్ వాళ్ళకు మరి కాలనీలలో మరి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ రైవల్రీ మొదలైంది. అట్లా జపాన్లో కూడా రైవల్రీ మొదలైంది. ఆ విధంగా జపాన్లో ఉన్నటువంటి యొక్క బాకాపు ప్రభుత్వం ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే బాకాపు ప్రభుత్వం, టోకుగవా షోగునేట్ ప్రభుత్వం ఫ్రెంచ్ వాళ్ళ సహాయం తీసుకుంది. మరి ఫ్యూడలిజం ఉన్నటువంటి వాళ్ళు, మరి ఫ్యూడల్ లార్డ్స్ ఎవరైతే సమురాయ్ వాళ్ళు, మరి యొక్క అవుట్ సైడ్ లార్డ్స్ అయినటువంటి చర్చ్ సోర్సు వాళ్ళు, మరి చక్రవర్తికి వీళ్ళకి సపోర్ట్ చేసేది, సమురాయ్ వర్గానికి సపోర్ట్ చేసేటువంటి రూరల్ ఏరియా వాళ్ళకు, రూరల్ బలగానికి సపోర్ట్ చేసేటువంటి యొక్క దానికి ఇంగ్లీష్ వాళ్ళ సపోర్ట్, ఇంగ్లాండ్ వాళ్ళ సపోర్ట్. ఈ విధంగా రెండు వర్గాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి సమురాయ్ ఫ్యూడల్ వర్గాలు రెండు వర్గాలను, రెండు యూరోపియన్స్ రైవల్రీస్ ఎంచుకున్నాయి. ఒకటో ఫ్రెంచ్ వాళ్ళను, ఇంకోటో ఇంగ్లీష్ వాళ్ళను ఎంచుకోవడం జరిగింది. సో ఈ విధంగా రెండు రైవల్రీ, ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీలో మరి బాకాపు ప్రభుత్వం ఫ్రెంచ్ వాళ్ళని ఎంచుకుంటే, మరి సమురాయ్, మరి ఈ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో, మర్చెంట్, సమురాయ్ మర్చెంట్, రిచ్ పీజెంట్స్, రూరల్ ఏరియా రిచ్ పీజెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రొవిన్షియల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సమురాయ్ను సపోర్ట్ చేయడం, అవుట్ సైడ్ లార్డ్స్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా రెండు వర్గాలుగా చీలిపోయి ఆంగ్లో ఫ్రెంచ్ రైవల్రీ తోటి మరి ఈ రెండు వర్గాలుగా చీలిపోయి వాళ్ళు బలహీనం కావడం, సెంట్రల్ గవర్నమెంట్, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ రెండు వర్గాలుగా కాన్ఫ్లిక్ట్ డివైడ్ అయిపోయి మరి ఇంగ్లాండ్ వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి యొక్క సమురాయ్, మరి సమురాయ్ తోడు నోబుల్స్ తోడు మర్చెంట్స్ తోడు రిచ్ పీజెంట్స్, వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ గా తయారైంది. ఇది బాకాపు ప్రభుత్వానికి, టోకుగవా షోగునేట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ గా తయారైంది. ఆ గ్రూప్ కు ఇంగ్లాండ్ సపోర్ట్ చేసింది. దానితోటి ఏమైంది, ఈ గ్రూప్ ఎవరికి సపోర్ట్ చేసిందంటే, మరి ఇలాంటి యొక్క
కాన్ఫ్లిక్ట్ సెంట్రల్ గవర్నమెంట్కు ప్రొవిన్షియల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి యొక్క గ్రూపులకు వచ్చిన కాన్ఫ్లిక్ట్లో ఇంకా ఇంకొక వర్గం కూడా బయలుదేరింది. దాంట్లో ఏంటంటే మేజీ ఇట్లాంటి యొక్క డిఫరెన్సెస్ కాన్ఫ్లిక్ట్స్ రెండు వర్గాల మధ్యలో వచ్చినప్పుడు మూడవ వర్గం కూడా తయారైంది. ఆ మూడవ వర్గం ఏంటి అంటే ఇంటలెక్చువల్ వర్గం, క్యాపిటలిస్ట్ వర్గం, ఆర్ బూర్జువాయిస్ వర్గం, మిడిల్ క్లాస్ వర్గం. వీళ్ళు ఏంటి ఈ యొక్క రాజరికాన్ని పునరుద్ధరించాలి అనేటువంటి మూడవ వర్గం. రాజరిక ఎంపరర్ పునరుద్ధరించాలి. ఇట్లాంటి యొక్క ఫ్యూడల్ ప్రభుత్వం పోవాలి, క్యాపిటలిస్ట్ ప్రభుత్వం లేదా మోడర్నైజ్ చేసేటువంటి బలమైన ప్రభుత్వం చక్రవర్తి ఆధ్వర్యంలోనే అది సాధ్యమవుతుంది. బలమైన చక్రవర్తి సెంట్రల్ అథారిటీ బలంగా ఉండాలంటే చక్రవర్తి రావాలనేటువంటి మూడో వర్గంగా తయారైంది. ఈ మూడు వర్గాలలో ఈ సమ్రాయ్ ప్రొవిన్షియల్ అధికారాలను మరి బలంగా చిక్కించుకున్నటువంటి ఒక సమ్రాయ్ వర్గం, మర్చెంట్ వర్గం, మిడిల్ క్లాస్ వర్గం, రిచ్ పీజెంట్స్ వర్గం, వీళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేశారు? ఈ యొక్క చక్రవర్తి రాజరికాన్ని రెస్టోరేషన్ చేయాలి. మేజీ పరిపాలకులు అంటే చక్రవర్తిని రెస్టోర్ చేయాలనేటువంటి తిరుగుబాటు బలంగా తయారైంది. సో దానితోటి షోగోనే ప్రభుత్వం యొక్క రిఫార్మ్స్ చేయాలని ప్రయత్నం చేసినా, ఏది ప్రయత్నం చేసినా మరి ఏ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆఖరికి ఈ యొక్క బాకాపు ప్రభుత్వంలో ఉన్నటువంటి 66-67లో బాకాపు ప్రభుత్వం రిజైన్ మరి ఓయిదులకి సమురైలు సపోర్ట్ చేసినటువంటి క్యాపిటలిస్ట్ సపోర్ట్ చేసినటువంటి బూర్జువాయి సపోర్ట్ చేసినటువంటి రిచ్ పీజెంట్స్ సపోర్ట్ చేసినటువంటి యొక్క పీజెంట్స్ రివోల్ట్ కంటిన్యూస్ గా జరిగినాయి. ఈ కాలంలో పీజెంట్స్ అసంతృప్తి, మర్చెంట్స్ అసంతృప్తి, ఈ లాంగ్ రూల్ టోపోగోవా షోగో అనేటువంటి వీళ్ళ అసంతృప్తులను కూడగట్టుకున్నది. కాబట్టి ఈ పవర్ షేరింగ్ లేకపోవడంతో సమ్రాయ్ వర్గం మరి అవుట్ సైడ్ లార్డ్స్ చర్చు సోసు వాళ్ళు పవర్ షేరింగ్ ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. కాబట్టి వీళ్ళ యొక్క తిరుగుబాటు బావుటాను ఎగరవేసి ఈ మేజీ పునరుద్ధరణకు ఈ అన్ని వర్గాలు మేజీ పునరుద్ధరణకు సపోర్ట్ చేశారు. ఈ విధంగా 1853 నుంచి 60 దాకా ఒక స్టెప్ తిరుగుబాటు స్టెప్. ఇది సెంట్రల్ బాకాపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా కట్టుకోవడం. 1853 నుంచి 60 దాకా ఒక స్టెప్. ఇది మేజీ రెస్టరేషన్ కు ఒక స్టెప్. ఆ తర్వాత 60 నుంచి 63 దాకా ఇంకోటి, 64 దాకా ఇంకొక స్టెప్. సో ఆ విధంగా 64లో మరి సెంట్రల్ పవర్ వీక్ అయిపోయి మొత్తం సమురైది, రిచ్ పీజెంట్స్ ది, ఈ యొక్క క్యాపిటలిస్ట్, మిడిల్ క్లాస్, బూర్జువాయిస్ ది అప్పర్ హ్యాండ్ అయి యూరోపియన్స్ బలమైన థ్రెట్ తోటి యూరోపియన్స్ కు జపాన్ ఓడరేవు తెరవలేవు వర్తక వ్యాపారం. ఇంకోటి అప్పుడు వర్తక వ్యాపారాన్ని అప్పుడున్నటువంటి యొక్క ఇంటలెక్చువల్స్ కూడా వర్తక వ్యాపారం చేస్తేనే కానీ దేశం అభివృద్ధి చెందుతుంది, దేశం ఐసోలేట్ గా ఉండదు. బాకాపు ప్రభుత్వం ఐసోలేషన్ పాలసీ ఫాలో అయింది. కాబట్టి ఐసోలేటివ్ గా ఉంటే అభివృద్ధి జరగదు. కాబట్టి అభివృద్ధికి చిరునామా ఏంటంటే ట్రేడ్ అండ్ కామర్స్. మరి ట్రేడ్ అండ్ కామర్స్ అండ్ మర్చెంట్ క్లాస్ అభివృద్ధి కావటం, ట్రేడ్ అండ్ కామర్స్, బలమైన ట్రేడ్ అండ్ కామర్స్. మరి యూరోప్ కంట్రీస్ లో ఉన్నటువంటి యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని యూరోప్ లో ఉన్న డెవలప్మెంట్ ఆస్వాదించాలి. సో అనేటువంటి వర్గం మరి అలాంటి డెవలప్మెంట్స్ ఇక్కడ కూడా తీసుకురావాలి. కాబట్టి సెంట్రల్ ఈ యొక్క ఫ్యూడల్
రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి అందరి మీద రిస్ట్రిక్షన్స్ పెట్టినటువంటి యొక్క బకాపు ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి అందరూ ఏకమై మేజీ రెస్టరేషన్ కు 1864 నుంచి 68 దాకా మేజీ రెస్టరేషన్ ఇంటలెక్చువల్ సపోర్ట్ మరి అందరి యొక్క సపోర్ట్ అందరూ యునైట్ అయిపోయింది. దేనికి? ఈ మొట్టమొదట అయితే ఈ బకాపు టోకుగావా షోగునిని బర్తరఫు చేసి ఎంపరర్ను పునరుద్ధరించాలి, చక్రవర్తిని పునరుద్ధరించాలి. తర్వాత పవర్ షేరింగ్ ఉంటుంది ఎంపరర్ తోటి. ఎంపరర్ను కాన్స్టిట్యూషన్ మోనార్కీగా చేయొచ్చు అని చెప్పి ఈ యొక్క సమురాయ్ వర్గం, మరి క్యాపిటలిస్ట్ వర్గం, మరి రిచ్ పీజెంట్ వర్గం ఈ విధంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బకాపు షోగోని ప్రభుత్వాన్ని కూల్చేసి మేజీ చక్రవర్తి రాజరికాన్ని పునరుద్ధరించారు 1868లో. 1868లో మేజీ రెస్టరేషన్ జరిగింది. మేజీ రాజరికం పునరుద్ధరించబడింది. దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రాజరికం పునరుద్ధరించడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అప్పుడున్నటువంటి యొక్క టోకుగావా షోగునేట్లు బకాపు ప్రభుత్వం సరైన రీఫార్మ్స్ తీసుకోలేక మరి ఆ పరిస్థితులను ఎదుర్కోలేక పోయింది. మరి బలమైన మిలిటరీ లేకపోవడం, ఆ యొక్క ఫ్యూడల్ ప్రభుత్వానికి మిలిటరీ వీక్నెస్ వల్ల మరి యూరోపియన్స్ బలవంతంగా జపాన్ యొక్క మెడల్ నుంచి సీ పోర్ట్స్ తెరిపించుకోవడం, వర్తక వ్యాపారాన్ని దీని మీద జపాన్ మీద రుద్దడం జరిగింది. సో అందువల్ల మరి ఈ యొక్క ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సోషల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, రిస్ట్రిక్షన్స్ మరి ఏదో రిఫార్మ్ చేసి రిస్ట్రిక్షన్ మర్చెంట్స్ మీద యాక్షన్ తీసుకొని మర్చెంట్స్ యొక్క వెల్త్ లాక్కోవాలని చూసింది ఏది బకాపు ప్రభుత్వం. మర్చెంట్స్ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మర్చెంట్స్ యొక్క వెల్త్ లాక్కోవాలని ప్రయత్నం చేసింది బకాపు ప్రభుత్వం, షోగోని ప్రభుత్వం. కానీ అది ఏమి సక్సెస్ కాలేదు. సో ఆ విధంగా సక్సెస్ కాకపోవడం మరి మర్చెంట్స్ అయితే క్యాపిటలిస్టులు అయితే పీజెంట్స్ అయితే పీజెంట్స్ తిరుగుబాటు, ఎన్నో తిరుగుబాటు జరిగింది. ఎకనామిక్ క్రైసిస్ మరి రావటం, పీజెంట్స్ తిరుగుబాటు, వరుసగా పీజెంట్స్ తిరుగుబాటు కూడా జరిగింది. ఏది ఈ బకాపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీజెంట్స్ రివోల్ట్స్, మరి క్యాపిటలిస్ట్ రివోల్ట్స్, మరి రిచ్ పీజెంట్స్ రివోల్ట్స్, సమ్రై వ్యతిరేకత, మరి రీజనల్ అవుట్ సైడ్ లార్డ్స్ వ్యతిరేకత, వీళ్ళందరి వ్యతిరేకత అందరూ యూనిఫై యునానిమస్ గా చక్రవర్తి మేజీ రెస్టరేషన్ సపోర్ట్ చేసి మేజీ పరిపాలన పునరుద్ధరించాలి. చక్రవర్తి ఒక బలమైన అధికారి ఉంటేనే కానీ మరి ఈ యూరోపియన్ థ్రెట్ ను ఎదుర్కోవడం మరి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేజీ రెస్టరేషన్ చేయడం జరిగింది. కానీ మేజీ రెస్టరేషన్ ఇమీడియట్ కాజ్ ఏంటి అంటే అప్పుడున్నటువంటి యొక్క షోగోని ప్రభుత్వం ఆ పరిస్థితులను ఎదుర్కోకపోవటం, క్యాపిటలిస్టులు వ్యతిరేకం చేయటం, సమురాయ్ వర్గం వ్యతిరేకం చేయటం, మరి కోర్టులో ఉన్న నోబుల్స్ కూడా మరి మూడో వర్గంగా తయారై ఈ చక్రవర్తి యొక్క పవర్స్ రెస్టోర్ చేయాలనేటువంటి వర్గానికి, ఆ విధంగా మూడో వర్గానికి ఈ రెండు వర్గాలు పరస్పరం బకాపు అండ్ సమురాయ్ ఎవరైతే ఉన్నారో ఫ్యూడల్ ప్రభుత్వం రెండింటి మధ్యన పోట్లాటతోటి మూడవ దానికి ఈ చక్రవర్తిని పునరుద్ధరించాలనే మూడవ దానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రెండు కాన్ఫ్లిక్ట్ లో మూడవ దానికి సపోర్ట్ చేయి మూడవ మేజీ రెస్టరేషన్ జరిగింది. ఆ విధంగా 1868లో మేజీ చక్రవర్తుల యొక్క రాజరిక పునరుద్ధరణ జరిగింది. ఈ పునరుద్ధరణ మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇమీడియట్ థ్రెట్ ఏంటి అంటే మరి యూరోపియన్స్ థ్రెట్ ఆన్ జపాన్. యూరోపియన్స్ బలవంతంగా జపాన్ యొక్క సీ పోర్ట్స్ ను లాక్కోవడం మొదలు పెట్టారు. అది అవమానమైన సందులను వాళ్ళ మీద పెట్టి ఎక్కువ మొత్తం డబ్బులు ధనం ఎక్స్ప్లోయిట్ చేయడం, ధనాన్ని లాక్కోవడం జరిగింది. ఆ విధంగా మరి
అవమానమైనటువంటి సందులను ఇండిమ్యూనిటీ అంటే నష్టపరిహారాన్ని కూడా వాకాపు ప్రభుత్వం ఒప్పుకున్నది. నష్టపరిహారం యుద్ధంలో మరి యుద్ధంలో వాకాపు ప్రభుత్వం ఓడిపోయి నష్టపరిహారాన్ని కూడా ఒప్పుకుంది యూరోపియన్స్. సో అలాంటి దాన్ని మరి ఇలాంటి ప్రభుత్వాన్ని బార్తరపు చేయాలనేటువంటి ఒక రూరల్ జెంట్రీ, రూరల్ సమురాయ్, రూరల్ రిచ్ పీజెంట్స్, అర్బన్ అండ్ రూరల్ మర్చెంట్స్ అందరి ఏకమై మేజీ రెస్టరేషన్ మూడో వర్గమైనటువంటి మేజీ పరిపాలన ప్రోత్సహించాలని వర్గాన్ని సపోర్ట్ చేసి మేజీ రెస్టరేషన్ 1848లో మేజీ రెస్టరేషన్ జరిగింది. మేజీ రెస్టరేషన్ కు మరి కొంతమంది ఏమంటారంటే ఇమీడియట్ థ్రెట్ మేజీ రెస్టరేషన్ ఏంటి అంటే యూరోపియన్స్ థ్రెట్ వల్ల జపాన్ బలవంతంగా ఓపెన్ చేయటం తోటి ఈ టోగోగో షోగెనెట్ బలహీనపడి దాని థ్రెట్ని ఎదుర్కోలేకపోవటం, ఆ థ్రెట్ని ఎదుర్కొనేటువంటి యొక్క బలమైన ప్రభుత్వం కావాలనే ఉద్దేశంతో చక్రవర్తిత్వానికి సపోర్ట్ చేసేటువంటి వర్గం మరి ఒకదానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మేజీ రెస్టరేషన్ జరిగింది అని చెప్తారు. అంటే ఈ తిరుగుబాటు ముఖ్యంగా యూరోపియన్స్ థ్రెట్ వల్ల ఈ యొక్క ప్రాసెస్ జరిగింది. యూరోపియన్ థ్రెట్ వల్ల యూరోపియన్స్ జపాన్ అవహేళనతోటి ఓడరేవు ఓపెన్ చేయడం యూరోపియన్ అవహేళనను తట్టుకోలేక ఈ యొక్క చక్రవర్తిత్వాన్ని సపోర్ట్ యూనిఫైడ్ గా అందరు సపోర్ట్ చేసి చక్రవర్తిత్వాన్ని తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే అందరూ ఆ విధంగా చక్రవర్తి ఆధ్వర్యంలో అందరూ రీఫార్మ్స్ చేయాలి, రీఫార్మ్స్ చేసి పవర్ షేరింగ్ చేసుకొని అప్పుడు మొట్టమొదటి చక్రవర్తిని పునరుద్ధరించడానికి కానీ ఎట్లాంటి గవర్నమెంట్ రావాలి. ఈ యొక్క పునరుద్ధరణ తోడ్పడినటువంటి వాళ్ళు ఎవరంటే మొట్టమొదటి వాళ్ళు క్యాపిటలిస్ట్ వర్గం, బూర్జువాయిస్ వర్గం, రెండో వాళ్ళు సమురాయ్, ఫ్యూడల్ రీజనల్ ఫ్యూడలిస్ట్ సమురాయ్ వర్గం, మూడో వాళ్ళు ఎవరైనా అంటే ఈ యొక్క రూరల్ రిచ్ పీజెంట్స్. ఈ 3-4 వర్గాల. ఇంకోటి నోబుల్స్, రాజరికాన్ని పునరుద్ధరించడానికి కోర్టియర్స్, బ్యూరోక్రసీ, వాళ్ళు రాజరికాన్ని బలమైన రాజరికం ఉండాలి. సో ఈ అందరూ యొక్క తోడ్పాటుతో మేజీ రెస్టరేషన్, మేజీ ప్రభుత్వం, చక్రవర్తి ప్రభుత్వం రెస్టోర్ కాబడి రెస్టోర్ అయినటువంటి యొక్క మేజీ ప్రభుత్వం మరి ఎలాంటి పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకురావాలి, ఎలాంటి అనేది మొట్టమొదటి ఏమి మరి ఎవాల్వ్ కాలేదు. రాను డిస్కషన్ డిబేట్స్ ఏది చక్రవర్తి మధ్యలో, సమురాయ్ ఫ్యూడల్ వాళ్ళ మధ్యలో, మరి క్యాపిటలిస్టులు, మరి బూర్జువాయిస్, మరి ఇంటలెక్చువల్స్, మరి రిచ్ పీజెంట్స్ వీళ్ళందరూ కూర్చొని డిస్కషన్స్ డిబేట్స్ ఎవాల్వ్ చేసుకుని ఒక కాన్స్టిట్యూషన్ 1890 వరకు ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్ లిమిటెడ్ పవర్స్ చక్రవర్తి కాన్స్టిట్యూషనల్ మోనార్కీ గవర్నమెంట్ 1890 వరకు కాన్స్టిట్యూషనల్ మోనార్కీ గవర్నమెంట్ ను ఏర్పాటు చేసుకున్నారు. అంటే 1868 నుంచి 90 దాకా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్, డిబేట్స్, డిస్కషన్స్, మరి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఎవాల్వ్ చేసి అట్ లాస్ట్ 1890లో కాన్స్టిట్యూషనల్ మోనార్కీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ? జపాన్ లో. ఈ యొక్క చక్రవర్తి ఎట్లాంటి వాడు అంటే చట్టబద్ధమైనటువంటి అంటే ఫిగర్ హెడ్, కాన్స్టిట్యూషన్ కు హెడ్ మాత్రమే, కానీ రియల్ పవర్ అంతా ఎవరి చేతిలో ఉంటుంది? పవర్ షేరింగ్ వాళ్ళ మధ్యలో ఉంటుంది. బ్యూరోక్రసీ సమురాయ్ వాళ్ళ మధ్యలో రియల్ పవర్ ఉంటుంది. సో ఆ విధంగా మరి ఈ విధంగా కాన్స్టిట్యూషన్ మోనార్కీని ఏర్పాటు చేసుకున్నారు 1890. సో ఇది మరి జపాన్ లో జరిగినటువంటి మేజీ రెస్టరేషన్ జరిగి
కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏర్పాటు 1890. మరి ఇలా మరి మేజీ రెస్టరేషన్ మీద కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి స్కాలర్స్ మధ్య. మేజీ రెస్టరేషన్ జరగడానికి ముఖ్యమైనటువంటి యొక్క థ్రెట్ ఏంటి అంటే యూరోపియన్స్ యొక్క చొరబాటుతనం. ఎక్కడ? జపాన్. యూరోపియన్స్ యొక్క వర్తక వ్యాపారులు, యూరోపియన్స్ యూరోపియన్స్ పవర్స్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది ఎంటరింగ్ ఇంటు ది జపాన్. ఇంటర్ఫియరెన్స్ ఇన్ ది జపాన్. జపాన్ యొక్క పాలిటిక్స్ లో కానీ ఎకానమీలో కూడా అన్నింటిలో వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఎంట్రన్స్ వల్ల మరి యూరోపియన్స్ థ్రెట్ వల్ల జరిగింది. ఈ చేంజెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పవర్ ఈ ఫ్రమ్ బాకాబు ఫ్యూడల్ గవర్నమెంట్ నుంచి చక్రవర్తికి ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మేజర్ థ్రెట్ డ్యూ టు ది యూరోపియన్స్ యొక్క థ్రెట్ వల్ల ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ పవర్ బాకా ఫ్యూడల్ గవర్నమెంట్ నుంచి చక్రవర్తి గవర్నమెంట్ ఏర్పడినటువంటి యొక్క పవర్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆ విధంగా చక్రవర్తికి మధ్య మరి సమురాయికి మధ్య రూరల్ ఏరియా సమురాయిస్ మరి నోబుల్స్ ఎవరైతే సపోర్ట్ చేశారో చక్రవర్తి వాళ్ళ మధ్యలో కూడా పవర్ షేరింగ్ అనేటువంటి యొక్క డిస్కషన్, డైలాగ్, డిబేట్స్ ద్వారా కాన్స్టిట్యూషనల్ హెడ్ తయారయ్యాడు చక్రవర్తి. ఆ తర్వాత మరి గవర్నమెంట్ పాపులర్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ డిస్కషన్ అండ్ పవర్ షేరింగ్ దాంట్లో ఈ విధంగా ఒక కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు మేజీ చక్రవర్తి బ్యూరోక్రసీ మరి ఏర్పాటైంది. ఇలాంటి యొక్క మార్పు మరి మేజీ చక్రవర్తుల రాకపోవడం జరిగింది. ఆ చక్రవర్తులు ముఖ్యమైనటువంటి యొక్క మార్పు ఏంటంటే అంతకుముందు సోషల్ ఆర్డర్ ఫ్రమ్ వర్తక వ్యాపారానికి సేవ్ ది పీపుల్ సర్వింగ్ దానికి రిచ్ సోషల్ ఆర్డర్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ మేజీ రెస్టరేషన్ తర్వాత సేవింగ్ ది పీపుల్ నుంచి సర్వింగ్ ది పీపుల్ టు ది స్టేట్. అంటే పీపుల్స్ యొక్క దృష్టి సేవింగ్ ది పీపుల్ నుంచి మరి గవర్నమెంట్ సర్వ్ ది పీపుల్ టు ది స్టేట్ అనేటువంటి దానికి తీసుకొచ్చారు. ఆ విధంగా జపాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్వ్ ది స్టేట్ సర్వ్ చేయాలి అనేటువంటి నిర్బంధమైనటువంటి యొక్క ఆలోచనకు తీసుకొచ్చి ఆ విధంగా నిర్బంధంగా జపాన్ను మోడర్నైజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా మోడర్నైజ్ ఆర్మీ యూరోపియన్ పర్సనల్స్ తీసుకొచ్చారు. యూరోపియన్ పర్సనల్స్ తోటి ఆర్మీ అఫీషియల్స్ తోటి ట్రైనింగ్ ఇప్పించారు. ప్రైమరీ ఇంపార్టెన్స్ ఈజ్ ఆర్మీ ట్రైనింగ్, న్యూ ఆర్మీ, క్రియేషన్ ఆఫ్ న్యూ ఆర్మీ. ఆ తర్వాత డెవలప్మెంట్. ఆ తర్వాత రెండవది డెవలప్మెంట్ ఆఫ్ జపాన్, క్రియేషన్ ఆఫ్ న్యూ ఆర్మీ, డెవలప్మెంట్ ఆఫ్ జపాన్ రెండవది. సో రెండవ ప్రియారిటీ న్యూ ఆర్మీ, డెవలప్మెంట్ ఆఫ్ జపాన్. మరి ఈ విధంగా అప్పుడున్నటువంటి జపాన్ ఏది రూరల్ ఇండస్ట్రీస్ ఉన్న జపాన్, మరి మెకనైజ్డ్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, మరి మోడర్న్ ఇండస్ట్రీస్, మోడర్న్ టెక్నాలజికల్ స్కిల్ తీసుకురావడం జరిగింది. దాంతో రూరల్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు జపాన్లో ఉన్నాయి, నాశనం అయిపోయింది. ఆ విధంగా రూరల్ ఇండస్ట్రీ నాశనం అయిపోయినాయి. మరి జపాన్లో ఇండస్ట్రియలైజేషన్, మరి అగ్రికల్చరల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా మోడర్నైజేషన్
వైపు మొగ్గు చూపింది. మేజీ చక్రవర్తుల ఆధ్వర్యంలో ఈ జపాన్ మోడర్నైజేషన్ అన్ని 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 విభాగాల్లో మోడర్నైజ్ అగ్రికల్చర్ మరి టెక్నాలజికల్ ఇంపోర్ట్స్లలో అన్నింటిలో కూడా. ఇంకా ఏం జరిగిందంటే ఈ సీ పోర్ట్స్లలో ఓపెన్ చేసి సీ పోర్ట్స్లలో యొక్క కస్టమ్స్ ట్యాక్స్ అంతా కూడా యూరోపియన్లకు ఫేవర్గా ఉండేటట్టు చేసింది. కాబట్టి ఎకనామిక్ క్రైసిస్ ఎదుర్కొన్నది ఏది బాకాపు ప్రభుత్వం. సో ఆ విధంగా ఎకనామిక్ క్రైసిస్ ఎదుర్కొన్న బాకాపు ప్రభుత్వం ఈ యొక్క మేజీ రెస్టరేషన్ అందరూ యూనిఫామ్ గా మేజీ రెస్టరేషన్ కు సపోర్ట్ చేయటటువంటి మేజీ యొక్క చక్రవర్తుల యొక్క రాజరికం పునరుద్ధరించబడింది. తర్వాత డైలాగ్ అండ్ డిస్కషన్ డిబేట్స్ ద్వారా ఇంటలెక్చువల్స్ అందరూ పార్టిసిపేట్ అయ్యి సముదాయం అందరూ పార్టిసిపేట్ అయ్యి కాన్స్టిట్యూషనల్ మొనార్కీని 1890లో ఏర్పాటు చేసుకున్నారు జపాన్లో. ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఏర్పడింది జపాన్లో. ఆ విధంగా జపాన్ మోడర్నైజ్ చేయడానికి క్రియేషన్ ఆఫ్ మోడర్న్ జపాన్కు మరి యూరోప్ నుంచి సైనిక ఆఫీసర్స్ పిలిచి సైనిక తర్ఫీదు ట్రైనింగ్ ఇప్పించి మరి మోడర్న్ అర్సనల్స్ యుద్ధ సామాగ్రిని లోకల్ జపాన్లో తయారు చేసుకోవడం, ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ జపాన్లో అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా క్రియేషన్ ఆఫ్ మోడర్న్ జపాన్ మేజీ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పవచ్చు. ఇది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో ఎట్లా ఈ బాకాపు ప్రభుత్వం సెంట్రల్ షేర్డ్ విత్ హన్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా ఆల్టర్నేటివ్ అటెండెన్స్ ఉన్నటువంటి ఒక సెంట్రల్ షేర్డ్ విత్ ప్రావిన్సెస్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ రెండింటి మధ్యల కాన్ఫ్లిక్ట్ వల్ల సెంట్రల్ అండ్ ప్రావిన్సెస్ కాన్ఫ్లిక్ట్